ఫిష్ ఫ్రై చేస్తారు అంతేగా ఓకే ఫిష్ ఫ్రై మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చేప ముక్కలు 1/2 కిలో ఫిష్ మసాలా 1 టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు తగినంత కారం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ చిటికెడు నూనె డీప్ ఫ్రై కి సరిపడా కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసారు కదా మరి స్టార్ట్ చేద్దామండి ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే సో ముందు స్టవ్ వెలిగించేసుకుందాం డీప్ ఫ్రై కదా ఓకే ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఫస్ట్ ఇవి మ్యాగ్నేట్ చేసేసుకుందాం ఓకే ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి దీంట్లో ఫస్ట్ ఫిషెస్ ఆల్రెడీ కడుక్కొని తెచ్చాను సో పర్టికులర్ ఏ ఫిష్ అయితే బాగుంటుందని ఏమైనా ఉందా ఏం లేదు ఏ ఫిష్ అయినా ఓకేనా దీన్ని రవ్వలు అంటారు ఈ ఫిష్ ని రవ్వలు ఓకే ఓకే సో ఫస్ట్ కారం ఓకే నెక్స్ట్ సాల్ట్ ఇది ఫిష్ మసాలా ఓకే ఫిష్ మసాలా మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నారు నెక్స్ట్ తగినంత పసుపు ఓకే నెక్స్ట్ ఫుడ్ కలర్ ఓకే తగినంత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అయిపోయిందండి దీన్ని మ్యాగ్నేట్ చేసేసుకోండి సో ఇది మ్యాగ్నేట్ చేసుకున్నాక ఇంతసేపు ఉంటే బాగుంటుంది అలా ఏమైనా ఉందా అలా కొంచెం మ్యాగ్నేట్ చేసేసుకునే వరకు మ్యాగ్నేట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది అంతేనా సో పక్కన అలా కలిపేసి ఉంచాలి ఒక 10 minutes కలిపేసి పెడితే ఇంకా బాగా అవుతుంది సో అదే అడుగుతున్నాను అంటే ఇప్పుడు మనకి మీరు చేస్తున్నారు ఓకే మామూలుగా మనం చేసుకుంటున్నప్పుడు ఇంట్లో చేయాలి అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు దాన్ని ఎంతసేపు అలా కలిపి ఉంచాలి ఒక 15 minutes అయితే 15 minutes అయితే సో కలిపేసేసి అలా ఉంచాలి లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఏం అవసరం లేదు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లోకి తీసేసి కలిపేసి చేసేసుకోండి 15 minutes పెడితే ఇంకా చాలా బాగా అవుతుంది ఫిష్ అనమాట సో కొంచెం ఫిష్ కలిపేసుకుని ఒక 15 minutes పక్కన ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ పరంగా చెప్తున్నారు ఓకే ఫిష్ ఇలా బాగా ముక్కకు పట్టాలండి ఓకే సో బాగా కలుపుకోకపోతే అక్కడక్కడ ఉప్పు అక్కడక్కడ మసాలా ఉండిపోతుంది మీకు రెడీ అవ్వడం బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా కదా అండి చాలా నాకు అనిపిస్తుంది మీ బ్యాంగిల్స్ మీరు రెడీ అవ్వడం అంతా చూస్తేనే చాలా ఇంట్రెస్టెడ్ గా రెడీ అవుతున్నారని అనిపించింది మీరు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫా మీరు ఓకే ఒక పాప రీసెంట్ గానే 3 months బేబీ 3 months బేబీయా కూల్ లక్ష్మీదేవి వచ్చేసింది అనమాట మీ ఇంటికి ఓకే అండి ఇది కలిపి అయిపోయింది డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఫిషెస్ వేసుకుని ఇది డీప్ ఫ్రై కావడానికి 10 minutes సో డీప్ ఫ్రై అవ్వడానికి 10 minutes పడుతుందని చెప్తున్నారు ఓకే ఓకే అండి ఫస్ట్ అయిపోయా డీప్ ఫ్రై తీసేద్దాం ఆఫ్ చేసేనా ఆఫ్ చేసేసి రెడ్గా అయ్యాయి కదా ఇలా రెడ్ ఓకే సో అలా క్రిస్పీగా అయిపోవాలి ఓకే ప్లేటింగ్ ఇంకా ఓకే అండి రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై గార్నిష్ చేసుకుందాం గార్నిష్ కి ఉల్లిపాయ నిమ్మకాయ కొత్తిమీర ఓకే ఓ అందుక మీ ప్లేట్ సరిపోతుందా లేదా అని ఆలోచిస్తున్నారు ఓకే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి చెప్పండి థ్యాంక్ యూ ఫిష్ ఫ్రై రెడీ మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా ఫిష్ ఫ్రై తయారీ విధానం ఒక బౌల్లో చేప ముక్కలు కారం ఉప్పు ఫిష్ మసాలాలు పసుపు ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ సో ఫిష్ ఫ్రై రెడీగా ఉంది దీన్ని టేస్ట్ చేయాలంటే ఎస్ రావు గారు వెల్కమ్ అండి హలో అండి హలో 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 అండి హలో 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 ఎస్ నాకు పెద్ద హాయ్ చెప్పాలి
హాయ్ 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 చాలండి. ఓకే అండి. ఫిష్ ఫ్రై అండి. ఓకే. ప్రియాంక తను చేశారు. ఓకే, చాలా బాగుంది చూడడానికి. ట్రై చేయండి మరి. గార్నిష్ కూడా చాలా బాగా పెట్టారు. ఓకే. ఓకే. సో మనకి పార్టిసిపెంట్స్ అందరూ అలాగే వస్తున్నట్టున్నారు చాలా వరకుని. సో మనమే టేస్ట్ చేసేటట్టుగాని మీరు టేస్ట్ చేయాలని మేము చేసినాం కదా. చూడండి చాలా బాగుంది టేస్ట్. ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నది అనమాట.